హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 60 బిట్స్ అండి, ప్రీవియస్ పేపర్ బిట్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. దీంట్లో నుంచి చాలా అంటే చాలా బిట్స్ మనకి డిఎస్సికి రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ బిట్ చూసేద్దామండి. క్రింది వానిలో అంతరగ్రహాన్ని కనుగొనండి. ఈ క్రింద ఇచ్చిన దాంట్లో అంతరగ్రహాన్ని కనుగొనమన్నాడండి. అంతరగ్రహం క్రింద ఇచ్చిన వాటిలో అంతరగ్రహాన్ని కనుగొనండి అని చెప్పాడు. ఇక్కడ ఈ కింద ఇచ్చిన వాటిలో అంతరగ్రహం ఏది అంటే ఆప్షన్స్ చూసుకోండి. బృహస్పతి, అంగారకుడు, శని, ఇంద్రుడు అండి. క్రింది వానిలో అంతరగ్రహం వచ్చేసరికి మనకు అంగారకుడు అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంగారకుడు. మార్స్ అంతరగ్రహంగా పిలువబడే గ్రహం అంగారకుడు. నెక్స్ట్ బిట్ అండి. పటాల తయారీలో అక్షాంశ రేఖాంశ భావనలు అన్వయించిన వారు. పటాల తయారీలో అక్షాంశాలు మరియు రేఖాంశాల భావనను అన్వయించిన వారు గ్రీకులు. ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకులు. నెక్స్ట్ బిట్. వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో భారతదేశ స్థానము. వృక్షాల వైవిధ్యంలో ప్రపంచంలో భారతదేశ యొక్క స్థానం అడిగాడండి. ప్రపంచంలో భారతదేశ యొక్క స్థానం వచ్చేసి వృక్షరీత్యా చూసుకుంటే 10వ స్థానంలో ఉంది భారతదేశం. 10వ స్థానము. నెక్స్ట్. నేల పొర యొక్క మందాన్ని నిర్ణయించున్నది. నేల పొర యొక్క మందాన్ని నిర్ణయించేది శీతోష్ణ స్థితి, మాతృశిల, భౌగోళిక స్వరూపము, కాలము. నేల పొర యొక్క మందాన్ని నిర్ణయించేది కాలము. టైం అనేది నేల యొక్క మందాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ బిట్. కర్కట రేఖ ఈ రాష్ట్రం గుండా ప్రయాణించదు. కర్కట రేఖ ఈ రాష్ట్రం గుండా ప్రయాణించదు. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్గఢ్ అండి. కర్కట రేఖ అనేది ఉత్తరప్రదేశ్ గుండా ప్రయాణించదు అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము. దక్షిణ భారతదేశంలో అన్నాడు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము. డైరెక్ట్ బిట్ అండి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి శిఖరం అండి. అనైముడి. నెక్స్ట్ బిట్. శీతోష్ణ స్థితి వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకం. శీతోష్ణ స్థితి వాతావరణాన్ని రెండింటిని ప్రభావితం చేయని కారకం ఏది అనేసి అడిగాడండి. భూభ్రమణం, అక్షాంశం, భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ. శీతోష్ణ స్థితి మరియు వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకం భూభ్రమణం అండి. భూభ్రమణం అనేవి శీతోష్ణ స్థితిని వాతావరణాన్ని ప్రభావితం చేయవు. అక్షాంశాలు అనేవి వాతావరణాన్ని శీతోష్ణ, అలాగే భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ ఇవన్నీ కూడా వాతావరణాన్ని అలాగే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు లేదా కారకాలు. ఆదర్శ గ్రామ పథకం కింద ఎంపిక కాబడిన హివారే బజార్ ఉన్న రాష్ట్రం ఏది? ఆదర్శ గ్రామ పథకం కింద ఎంపిక కాబడిన హివారే బజార్ ఉన్న రాష్ట్రం. హివారే బజార్ ఆదర్శ గ్రామ పథకం కింద హివారే బజార్ ఉన్న రాష్ట్రం ఏది అనేసి అడిగాడండి. హివారే బజార్ ఉన్న రాష్ట్రం వచ్చేసి మనకు మహారాష్ట్ర. హివారే బజార్ మహారాష్ట్ర. హివారే బజార్ మహారాష్ట్ర ఆదర్శ గ్రామ పథకం కింద ఎంపిక చేయబడిన రాష్ట్రము మహారాష్ట్ర. నెక్స్ట్. క్రింది వానిలో హెచ్చరిక గుర్తును కనుగొనండి. ఈ కింద ఇచ్చిన దాంట్లో హెచ్చరిక గుర్తు మన అలర్ట్ ఏది అంటే మనకు డైరెక్ట్ బిట్ అండి. అలర్ట్ ఆప్షన్ 1. నెక్స్ట్. వేట, మేత వంటి కార్యకలాపాలు నిషేధించిన అడవులు. వేట, మేత వంటి కార్యకలాపాలను నిషేధించిన అడవులు ఏవి అంటే అవి రిజర్వ్ అడవులండి. రిజర్వ్డ్ ఫారెస్ట్స్. రిజర్వ్ అడవుల్ని మేతకి అలాగే వేటకి నిషేధించడం జరిగింది. నెక్స్ట్ బిట్ అండి. ద్రాక్ష తోటల పెంపకంను ఈ విధంగా అంటారు. ద్రాక్ష తోటల పెంపకంను ఈ విధంగా అంటారు. ద్రాక్ష తోటల పెంపకాన్ని వచ్చేసి విటికల్చర్ అంటారండి. విటికల్చర్. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో అటవీ ఆధారిత పరిశ్రమను గుర్తించండి. ఈ క్రింద ఇచ్చిన వాటిలో అటవీ ఆధారిత పరిశ్రమను గుర్తించమన్నాడు. తోళ్ల పరిశ్రమ, రైలు పెట్టెల తయారీ, పాల ఉత్పత్తులు, ఔషధ రసాయనాలు. ఈజీ బిట్ అండి.
తోళ్ళొచ్చేసి అటవీ సంబంధిత కాదు. రైలు పెట్టెల తయారీ కూడా అటవీ సంబంధిత కాదు. ఐరన్ అది. పాల ఉత్పత్తులనేవి జంతువుల నుంచి, ఔషధాలు, రసాయనాలు అనేవి మనకు మొక్కల నుంచి లేదా చెట్ల నుంచి సేకరించేవి కాబట్టి అటవీ ఆధారిత పరిశ్రమ ఏది అంటే ఔషధ రసాయనాలు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రము. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ సాంద్రత గల రాష్ట్రం ఏది అనేసి అడిగాడండి. అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రము 2011 ప్రకారం అయితే అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో అవ్యవస్థీకృత రంగ లక్షణాన్ని గుర్తించండి. ఈ క్రింద ఇచ్చిన వాటిలో అవ్యవస్థీకృత రంగ లక్షణాన్ని గుర్తించండి. అన్రికగ్నైజ్డ్ సెక్టార్, అవ్యవస్థీకృత రంగాన్ని గుర్తించండి అన్నాడండి. ఎక్కువ పనికి ఎక్కువ వేతన సదుపాయం అనేది లేదు. అవ్యవస్థీకృత రంగం ఎక్కువ నిర్ధారిత పని గంటలు, ఉద్యోగ భద్రత, జీతంతో కూడిన సెలవు. అదేవిధంగా ఎక్కువ పనికి ఎక్కువ వేతనం సదుపాయం అనేది లేదు. అంటే నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైమ్. మనం ఎన్ని ఎక్కువ గంటలు పని చేసినా కూడా దానికి అంతే శాలరీ అనేది పే చేసేవాళ్ళు. ఎక్కువ శాలరీ ఓవర్గా పనిచేసినప్పుడు ఓవర్గా శాలరీ అనేది పే చేయలేదు. అలాంటి సదుపాయం లేదు అని చెప్తుంది. నెక్స్ట్, పంచదార పట్టిగా పిలువబడే పశ్చిమ మహారాష్ట్రలోని జిల్లాల సంఖ్య. పంచదార పట్టిగా పిలువబడే మహారాష్ట్రలోని జిల్లాల సంఖ్య. పంచదార పట్టిగా పిలువబడే మహారాష్ట్ర జిల్లాలు వచ్చేసి మొత్తం 7 అండి. 7. పంచదార, పంచ అనగానే 5 అనుకుంటారు, 7 అండి మొత్తం. భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. భారతదేశంలో ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఎందులో అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందనేసి అధ్యయనాలు వెల్లడి చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, భారతదేశంలోని నర్మదా లోయ అభివృద్ధి పథకం కింద ఉన్న అతి పెద్ద ఆనకట్ట. భారతదేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం కింద ఉన్న అతి పెద్ద ఆనకట్ట వచ్చేసి సర్దార్ సరోవర్ ఆనకట్ట. నర్మదా నది అభివృద్ధి పథకం కింద ఉన్న అతి పెద్ద ఆనకట్ట సర్దార్ సరోవర్ ఆనకట్ట. నెక్స్ట్, క్రింది వానిలో బహుళ జాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి సూచికలు. క్రింది వానిలో బహుళ జాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి సూచికలు. మార్కెట్లకు దగ్గరగా ఉండుట, తక్కువ ఖర్చుతో కార్మికుల లభ్యత, ప్రభుత్వ విధానాలు. మార్కెట్లకు దగ్గరగా ఉండాలి, తక్కువ ఖర్చుతో కార్మికులు అనేది వాళ్ళకి దొరకాలి, ప్రభుత్వ విధానాలు. ఈ మూడింటిని బేస్ చేసుకొని వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాని నుండి నిర్వాహక మూలధనాన్ని గుర్తించుము. ఈ క్రింద ఇచ్చిన వాటిలో నిర్వాహక మూలధనాన్ని గుర్తించండి అన్నాడు. వర్కింగ్ క్యాపిటల్. నిర్వాహక మూలధనం వచ్చేసి ఇక్కడ ముడి సరుకులు, రా మెటీరియల్. ముడి సరుకులు అనేవి నిర్వాహక మూలధనం కిందికి వస్తాయి. ఆప్షన్ 3. నెక్స్ట్, ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ రాతి చిత్రకళా స్థావరం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ రాతి చిత్రకళా స్థావరం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్థావరాలు ఇవన్నీ కూడా. వినుకొండ అండి. రాతి చిత్రకళా స్థావరం వచ్చేసి వినుకొండ. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ రాతి చిత్రకళా స్థావరం వినుకొండ. నెక్స్ట్, ఢిల్లీ సుల్తానులలో 4వ వంశం. ఢిల్లీ సుల్తాన్లో 4వ వంశం వచ్చేసి సయ్యద్ వంశం. నెక్స్ట్, అక్బర్ కాలంలో సుభాలను ఈ విధంగా విభజించారు. అక్బర్ కాలంలో సుభాలను ఈ విధంగా విభజించారు. సర్కారులుగా విభజించారండి. అక్బర్ కాలంలో సుభాలను సర్కారులుగా విభజించారు. ఎవరి కాలంలో అంటే అక్బర్ కాలంలో.
నెక్స్ట్, భారతదేశంలో 1651లో ఆంగ్లేయుల మొదటి కర్మాగారం ఈ నది ఒడ్డున స్థాపించబడింది. మొట్టమొదటి 1651లో ఆంగ్లేయుల మొదటి కర్మాగారం అనేది ఏ నది ఒడ్డున స్థాపించారనేసి అడుగుతున్నాడండి. హుగ్లీ నది. ఏ నది అంటే హుగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగింది. నెక్స్ట్, నిజ్, రైతీ అనేవి దీని సాగులోని రెండు ప్రధాన పద్ధతులు. నిజ్ మరియు రైతీ అనేవి దీని సాగులోని కింద ఇచ్చిన పంటల సాగులో రెండు ప్రధాన పద్ధతులు అనేసి అడిగాడు. నీలిమందు సాగులో నిజ్, రైతీ అనే పద్ధతులు సరైనవి. నెక్స్ట్, ముస్లిం లీగ్ ఈ సంవత్సరంలో ఏర్పడింది. ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1906వ సంవత్సరంలో ముస్లిం లీగ్ అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, ది స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథ రచయిత. డైరెక్ట్ పెట్టండి. ద స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథ రచయిత వచ్చేసి మాంటెస్క్యూ. నెక్స్ట్, క్రింది వానిలో నుండి అక్షరాజ్యాన్ని ఎంపిక చేయండి. క్రింది వానిలో ఉన్న అక్షరాజ్యము ఆస్ట్రియా అండి. అక్షరాజ్యము ఆస్ట్రియా. ఆస్ట్రీ. 1919లో జరిగిన వర్సైల్స్ శాంతి సమావేశానికి హాజరైన ప్రతినిధి బృంద దేశాల సంఖ్య. 1919లో జరిగిన వర్సైల్స్ సంధికి సమావేశమైన దేశాల సంఖ్య అడిగాడండి. మొత్తం 32 దేశాలు అయితే 1919లో జరిగిన వర్సైల్స్ సంధికి సమావేశం అయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, కొమిన్టర్న్ ఏర్పాటైన సంవత్సరం. కొమిన్టర్న్ అనేది 1919లో ఏర్పాటైంది. అదేవిధంగా మనకు 1919లోనే వర్సైల్స్ సంధి అనేది జరిగింది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1975లో అంగోలా ఈ దేశం నుండి స్వాతంత్రం పొందింది. అంగోలా 1975లో ఒక దేశం నుంచి స్వాతంత్రం అయితే పొందింది. ఆ దేశం ఏది అనేసి అడిగాడు. పోర్చుగల్ అండి. అంగోలా 1975లో అంగోలా అనేది పోర్చుగల్ దేశం నుండి స్వాతంత్రం పొందింది. మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసిన వారు. పివి సింగ్. ఆప్షన్ 2. నెక్స్ట్, భారతదేశ స్వతంత్ర అత్యంత ప్రాధాన్యత గల అంశమని బ్రిటిష్ పాలకులను తరిమివేయడానికి జపాన్ వాళ్ళ సహాయం తీసుకోవాలని చెప్పినవారు. భారతదేశ స్వాతంత్ర్యం అత్యంత ప్రధాన గల అంశమని బ్రిటిష్ పాలకులను తరిమివేయడానికి జపాన్ వాళ్ళ సహాయం తీసుకోవాలని చెప్పిన వారు ఎవరు అనేసి అడిగాడండి. సుభాష్ చంద్రబోస్ అండి. భారతదేశ స్వాతంత్రం అత్యంత ప్రధానమైన అంశము. మనము బ్రిటిష్ వాళ్ళని తరిమేయడానికి జపాన్ వాళ్ళని కూడా మనం హెల్ప్ అడుగుదాము అని చెప్పింది సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ 2004-05 ప్రకారం భారతదేశంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళల శాతము. ఎన్ఎస్ఎస్ ప్రకారం 61వ రౌండ్ ప్రకారం 2004-05లో భారతదేశ వ్యవసాయ రంగంలో నిమగ్నమైన మహిళల శాతం ఎంత అనేసి అడిగాడండి. 83.6% మంది మహిళలు. 83.6 మంది శాతం మహిళలు భారతదేశంలో వ్యవసాయ పనుల్లో 2004-05 61వ రౌండ్ ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ నాటికి 83.6% మంది నిమగ్నమై ఉన్నారు. నెక్స్ట్, భారతీయ సంఘ సంస్కర్త మరియు కవయిత్రి అయిన సావిత్రిబాయి పూలే ఈ రాష్ట్రానికి చెందినవారు. సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మహారాష్ట్ర. నెక్స్ట్, దళితులు తమను కొంతమంది వ్యక్తులు లేక సంఘాలు లేక ప్రభుత్వం తక్కువ చేసి చూస్తున్నారని భావించినప్పుడు ఏ హక్కులను కోరవచ్చు లేదా పొందవచ్చు? ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళని కించపరచడం లేదా వాళ్ళ క్యాస్ట్ని ఎత్తి చూపడం ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ హక్కులను కోరవచ్చు లేదా పొందవచ్చు అంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు కోరవచ్చు లేదా పొందవచ్చు. నెక్స్ట్,
రాజ్యాంగం 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఆరోపించిన భారత రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? నకలు మాత్రమే చట్టానికి రాజ్యాంగం 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఆరోపించిన రాజ్యాంగ సభ సభ్యుడు మౌలానా హస్రత్ మొహానీ. మౌలానా హస్రత్ మొహానీ. ఆప్షన్ 3. నెక్స్ట్, అత్యంత బాహ్య విషయాలలో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రజలకు ఉండడం అనేది అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రజలకు ఉండడం అనేది సార్వభౌమాధికారం అవుతుందండి. సార్వభౌమాధికారము. నెక్స్ట్, ఈ సాధారణ ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఓటింగ్ మిషన్ ఈవీఎంను ఉపయోగించారు. ఎప్పుడు? ఈవీఎంను ఉపయోగించిన సంవత్సరం వచ్చేసి 2004 సంవత్సరంలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ను ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ 1 అండి. 2004 సంవత్సరంలో ఈవీఎం ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఇచ్చట కలదు. సైలెంట్ వ్యాలీ అనేది ఎచ్చట కలదు అనేసి అడిగాడు. సైలెంట్ వ్యాలీ అనేది పశ్చిమ కనుమల్లో కలదు. వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్, సభ్యుడు మరణించుట వలన లేదా రాజీనామా చేయుట వలన అయిన ఖాళీని భర్తీ చేయుటకు ఒక నియోజకవర్గంలో జరిగే ఎన్నిక. ఒక సభ్యుడు మరణించడం లేదా రాజీనామా చేయడం వల్ల అక్కడ ఏదైనా పోస్టు ఖాళీ అయితే ఆ పోస్టును భర్తీ చేయడానికి జరిగే ఎలాంటి ఎన్నికలు జరుగుతాయి అనేసి అడిగాడండి. ఉప ఎన్నికలు. ఏం ఎన్నికలు అంటే అవి ఉప ఎన్నికలు, బై ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్, భారతదేశ రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలనను సూచించు ఆర్టికల్. భారతదేశ రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలనను సూచించే ఆర్టికల్ 40 అండి. 40వ ఆర్టికల్. నెక్స్ట్, సూర్యుని నిట్ట నిలువు కిరణాలు మకర రేఖపై పడే రోజు. సూర్యుని నిట్ట నిలువు కిరణాలు మకర రేఖపై పడే రోజు వచ్చేసి డిసెంబర్ 22వ తేదీన సూర్యుని యొక్క కిరణాలు నిట్ట నిలువుగా మకర రేఖపై పడడం జరుగుతుంది. నెక్స్ట్, సరిగా పనిచేసే యంత్రాలు మరియు అలారం వ్యవస్థ అనేది ఈ చట్టానికి ఉదాహరణ. సరిగా పనిచేసే యంత్రాలు మరియు అలారం అనేది ఏ సిస్టానికి ఉదాహరణ అనేసి అడిగాడు. పని ప్రదేశాల్లో తగిన భద్రతా చర్యలు ఉండాలని ఆదేశించే చట్టం. పని టైంలో తగిన భద్రతా చర్యలు, ఏదైనా సైరన్ మోగినప్పుడు అలర్ట్గా ఉండాలి అంటే ఏదో ప్రమాదం జరిగింది, ఇలాంటివన్నీ కూడా భద్రతా చర్యల కిందికి వస్తాయి. సో పని ప్రదేశాల్లో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్ ఉంటాయో అక్కడ సైరన్లు అలాగే అలారం సిస్టమ్ని పెట్టినట్లయితే అవి భద్రతా చట్టం కిందికి వస్తాయి. నెక్స్ట్, సింధు లోయ నాగరికత ప్రాంతంలో సంబంధం లేని రాష్ట్రాన్ని గుర్తించండి. సింధు లోయ నాగరికత ప్రాంతంలో సంబంధం లేని రాష్ట్రం వచ్చేసి పంజాబ్లో సింధు లోయ నాగరికత, హర్యానా, మహారాష్ట్ర ఈ మూడిట్లో కూడా మనకు సింధు లోయ నాగరికత అనేది ఎక్కువ కనిపిస్తుంది. సంబంధం లేని రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, హరిలో అందరూ హరిలోను హరి అనేది ఇతని బోధనల సారాంశం. హరిలో అందరూ హరిలోను హరి అనేది ఇతని బోధనల సారాంశము. ఇది వచ్చేసి రవిదాస్. నెక్స్ట్, సంత్ రవిదాస్ అండి. నెక్స్ట్, భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాసిన వారు. భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాసిన వారు జ్ఞానేశ్వర్. నెక్స్ట్, శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథము. శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథము. శస్త్రచికిత్సలు అన్నాడండి, వైద్య శాస్త్రం కాదు. శస్త్రచికిత్సలు అంటే సుశ్రుత సంహిత అనేది శస్త్రచికిత్సల పైన రాయబడిన గ్రంథము. నెక్స్ట్, మహాజానపదాల కాలం నాటి సంఘ అనగా. మహాజానపదాల కాలం నాటిలో సంఘ అంటే ఏంటి అనేసి అడిగాడు. సంఘ అంటే శాసనసభ. మహాజానపదాల కాలం నాటి సంఘ అంటే శాసనసభ అనేసి అర్థం. నెక్స్ట్, ధ్రువ ప్రాంతాలు అనే పాఠాన్ని పరిశీలించినప్పుడు మనం తండ్రాలో కాలాలు,
ప్రజలు, మతపరమైన నమ్మకాలు, వేట, చేపలు పట్టడం, బయటి ప్రపంచంతో సంబంధాలు, దుస్తులు, కథలు మొదలైన అంశాలు అధ్యయనం చేస్తాము. ఇది కింది విధానానికి ఉదాహరణ. ఇది ఏ దానికి ఉదాహరణ అనేసి అడిగాడండి. ఇక్కడ మొత్తం టోటల్‌గా మన తండా ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఉన్నవన్నీ కూడా మనము తీసుకుంటాం కాబట్టి అది ఇన్‌క్లూజివ్ అంటే సమ్మిళిత విధానానికి ఈ ఎగ్జాంపుల్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ధరకు, డిమాండ్‌కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫులు. ధరకు, డిమాండ్‌కు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫులొచ్చేసి రేఖాచిత్రాలు, లైన్ గ్రాఫ్స్ అండి. నెక్స్ట్ పేదరికం సమస్యపై టీవీ కార్యక్రమాన్ని చూసి పేదరికాన్ని అధిగమించడానికి పరిష్కారాలు పేర్కొనండి అనే ప్రశ్న వలన పిల్లల్లో పెంపొందే నైపుణ్యం. పేదరికం సమస్య పైన టీవీ కార్యక్రమాన్ని చూసి పేదరికాన్ని ఏ విధంగా అయితే అధిగమించాలి అనే పరిష్కారాలు, దీనివల్ల పెంపొందే నైపుణ్యం ఏంటి అనేసి అడిగాడండి. మేధో మదనము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్రెయిన్ స్ట్రోమింగ్. నెక్స్ట్ ప్రాచీన జానపద సంస్కృతిని తెలియజేయడానికి ఉపయోగించే తోలు. ప్రాచీన జానపద సంస్కృతిని తెలియజేయడానికి ఉపయోగించే తోలు బొమ్మలాట అనేవి. ఇది వచ్చేసి అలిఖిత వనరులండి. అలిఖిత వనరులు ఆప్షన్ సి. నెక్స్ట్ పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోవడానికి ఒక ఉదాహరణ. పాఠశాల దగ్గరికి మనం కాకుండా పాఠశాలనే మనం సమాజం దగ్గరికి తీసుకొని పోవడానికి ఉదాహరణ ఏంటి అంటే వయోజన విద్యా కేంద్రాలను నడపడం. వయోజన విద్యా కేంద్రాలను రన్నింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్. దీనివల్ల మనము పాఠశాలని ప్రజల దగ్గరికి తీసుకొని పోవడం జరుగుతుంది. నెక్స్ట్ భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాలలో ఇంటి పై కప్పులకు తేలిక చెక్కలను ఎందుకు ఉపయోగిస్తారు? ఈ ప్రశ్న ఏ నైపుణ్యానికి చెందింది? భూకంపాలు మనకు తరచుగా సంభవిస్తుంటాయి కాబట్టి ఆ ఇంటి పైకప్పులను మనము తేలికైన చెక్కలతో నిర్మించాలి అనేది మనం అనుకున్నాం. దీన్ని ఏ విధమైన నైపుణ్యం అనేసి అడుగుతున్నాడండి. భౌగోళిక అన్వేషణ నైపుణ్యం అండి. భౌగోళిక అన్వేషణ నైపుణ్యానికి వస్తుంది. నెక్స్ట్ పశ్చిమ కనుమల్లో తరచుగా కురిసే వానల వల్ల చాలా మంది కేరళీయులు ఎప్పుడూ గొడుగు తమ వెంటే ఉంచుకుంటారు. ఇది దేనిని సూచిస్తుంది అనేసి అడిగాడు. పశ్చిమ కనుమల్లో ఎక్కువగా వర్షం కురుస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు గొడుగుని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఇది పరిసరాలకు సర్దుబాటు కావడం అనే దాన్ని సూచిస్తుంది. అంటే అడాప్టింగ్ ద ఎన్విరాన్మెంట్, అక్కడున్న పరిసరాలకు వాళ్ళ పరిస్థితులకు వాళ్ళ అనుగుణంగా సర్దుబాటు కావడము. నెక్స్ట్ లక్ష్యం యొక్క లక్షణం కానిది. కింద ఇచ్చిన వాటిలో లక్ష్యం యొక్క లక్షణం కానిది అన్నాడు. ఆచరణీయంగా లక్ష్యం యొక్క లక్షణం అనేది ఆచరణీయంగా ఉండాలి, ఆమోదయోగంగా ఉండాలి. ఆ లక్ష్యం అనేది మనము సాధించే విధంగా ఉండాలి. సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది అనే విధంగా అయితే మనము గోల్ అనేది ఉండకూడదు. లక్ష్యం కానిది ఏది అంటే సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది అనడం. నెక్స్ట్ దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని ప్రయాణాన్ని చేయడం అనేది జ్ఞానాత్మక ప్రక్రియలో క్రింది లక్ష్యానికి ఉదాహరణ. దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని ప్రయాణాన్ని చేయడం అనేది జ్ఞానాత్మక ప్రక్రియలో క్రింది లక్ష్యానికి ఉదాహరణ. అనువర్తించుట అనే లక్ష్యానికి ఎగ్జాంపుల్ అండి. అనువర్తించుట. నెక్స్ట్ ఎదుటి వారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం, స్వయం నిర్ణయాధికార సామర్థ్యం వంటివి ఈ విలువ కిందికి వస్తాయి. ఎదుటి వారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యము, స్వయం నిర్ణయాధికార సామర్థ్యం అనేవి మనోవైజ్ఞానిక విలువ కిందికి వస్తాయండి. ఆప్షన్ 2. నెక్స్ట్ సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడిన వారు.
సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడింది జాన్ కీట్స్. నెక్స్ట్, క్రింది వానిలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేని అంశం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులు ఉంటాయి, పిల్లలు రాసిన అంశాలు ఉంటాయి, అదేవిధంగా పిల్లల భాగస్వామ్యం మరియు వాళ్ళ యొక్క రెస్పాన్స్ ప్రతిస్పందనలు ఏ విధంగా ఉంటాయి. ఇంటర్వ్యూ అనేది మనకు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉండదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇది సోషల్కి సంబంధించిన మొత్తం బిట్స్ అండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.